తెలంగాణ రైతులకు భారీ శుభవార్త. రైతు భరోసా, పంట బీమా, రుణమాఫీకి సంబంధించి ఒకేసారి చెల్లింపులు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను ఒక లైక్ చేయండి. రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా కీలక నిర్ణయం తీసుక తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ ఈ నెల 20న సచివాలయంలో జరగనుంది. ఈ భేటీలో వ్యవసాయ రుణమాఫీ పూర్తిగా అమలు చేయడం, రైతు భరోసా, పంటల బీమా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదం వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. రాష్ట్రంలో 2 లక్షల వరకు ఉన్న పంట రుణమాఫీని ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే దశల వారీగా మాఫీ చేసినా కొందరికి రుణాలు మాఫీ అయితే కాలేదు. అలాగే కొందరికి 2 లక్షల పైన రుణం ఉండడంతో అవి కూడా మాఫీ కాలేదు. ఈ క్రమంలోనే వీరికి దశల వారీగా చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. దీనికి కేబినెట్ కూడా ఆమోదం తెలపనుంది. పంట పెట్టుబడుల సాయం అందించే రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేపట్టింది. పంటలు వేసిన వారికే సాయం అందిస్తామని ఇప్పటికే మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. వానాకాలం పంట ముగింపు దశకు చేరుకున్న ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు పథకం అమలు చేయలేదు. పథకం అమలు చేయాలని ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది. దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం వెల్లడించబోతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో బీమా అమలు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై పూర్తి వివరణ ఇవ్వబోతున్నారు.